యవన కాలంలో కాలేజ్ ఆ టైంలో క్రిస్టియన్ ఫ్రెండ్స్ అనుకున్నాను. అసలు మా కాలేజ్లో క్రిస్టియన్స్ అన్న వారే లేరు. 3 సంవత్సరాలు డిగ్రీ, మూడో సంవత్సరంలో ఒక క్రైస్తవురాలు జాయిన్ అయింది. అది కూడా మా క్లాస్లో జాయిన్ అయితే నేను ఎంతో హ్యాపీ అని. ఎందుకంటే ఒక్కరు కూడా లేరు, అందరూ అన్యులే. వి బికేమ్ క్లోజ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ వీ సైడ్ ఓకే విల్ గో టు చర్చ్. ఆలయంకి వెళ్ళి ఆరాధిద్దాము. స్వరం ఎంతగా ఎత్తుతుంది అంటే తన నరాలన్నీ కనపడతాయి, అంత గట్టిగా ఆరాధిస్తుంది, చేతులు ఎత్తుతుంది, ఎంతగానో పూజిస్తుంది, ఆరాధిస్తుంది. వ్యక్తిగత జీవితము చూస్తే నా గుండె పగిలిపోయింది. ఎందుకు అనంటే ఏ అన్యులు కూడా చేయనంత ఘోరమైన పాపాలు చేస్తూ, అసలు ఊహించలేనన్ని పాపాలు చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, దేవుని ఎరగని అన్యులే ఎంతో బెటర్ కదా. దేవుని ఆరాధిస్తానంటూ చేతులెత్తి స్వరమెత్తి ఆరాధిస్తుంది. అందుకనే డోంట్ బిలీవ్ ఎవ్రీబడి హూ రేజెస్ దర్ హ్యాండ్స్ ఆర్ హూ వర్షిప్స్. డోంట్ బిలీవ్ ఎవ్రీబడి హూ నీల్స్ డౌన్, హూ ఫాల్స్ ప్రాస్ట్రేట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. నో, డోంట్ ట్రస్ట్. ఎంత నీచమైన ఆ జీవితము చూసిన తర్వాత నాకు నిజంగా జీవితం పైన విసుకొచ్చిందండి. క్రైస్తవురాలు అని నేను చేరదీసుకున్నాను, క్రైస్తవురాలు అని చెప్పి నీకు దగ్గర అయ్యాను, కానీ ఇంత ఘోరమైన జీవితం, నువ్వు ఎంత క్రైస్తవు, నా పేరుకి నామకార్థ నీచ బ్రతుకు నీకుంది కాబట్టి నో, ఐ కెనాట్ హ్యాంగ్ అవుట్, ఐ కెనాట్ స్టే విత్ యూ, నేను ఉండలేను అని చెప్పి కట్ చేస్తాను. ఇంకా మరలా ఎప్పుడు కనెక్ట్ లేము. క్లాస్కి వచ్చిన పలకము ఎందుకు అని అంటే బయటేమో ఒక భక్తి, బయటేమో ఒక జీవితము, లోపడేమో భయంకరమైన కుళ్ళు గబ్బు. ఆ రీతిగా చాలా మంది ఉన్నారు, ఆలయాలు ఉన్నారు.